3D గేమ్ ఆడబోతున్నాం. ఓకే, స్టార్టింగ్ డిస్ప్లే ఇలా ఉంటుందన్నమాట. ఈ గేమ్లో మనకి చాలా బాగుంటుంది గేమ్ మనకి. ఓకే, దీంట్లో సెకండ్ ప్లే నొక్కాక ఇక్కడ మనకు ఓపెన్ వరల్డ్, ఫార్మింగ్ మోడ్, టుకాన్ మోడ్ కూడా ఉంటుంది. టుకాన్ మోడ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, దీని లోపల ఇలా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ ఆప్షన్స్లోకి వెళ్తే మనకి వెహికల్స్ చాలా ఉంటాయి. అప్పుడు చాలా వెహికల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ వెహికల్ మనం తీసుకునేది బుల్లెట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పక్కన స్పాన్ ఉంటుంది. స్పాన్ వస్తే మనకి బుల్లెట్ అనేది వస్తుంది అన్నమాట. చాలు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈ బుల్లెట్ అయితే నాకు చాలా నచ్చింది గ్రాఫిక్స్లో. ఈ గేమ్ అయితే సెకండ్ జీటీఏ అనుకోవచ్చు, సెకండ్ ఇండియన్ జీటీఏ. ఓకే, దీని సౌండ్ కూడా అవసరం ఉంటుంది. కాకపోతే దీంట్లో కొన్ని యాడ్స్ వస్తాయి అన్నమాట స్పాన్ చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇలా పక్కకి వెళ్ళాలి. చాలా పెద్ద ఓపెన్ వరల్డ్ మ్యాప్ అన్నమాట మనకి. ఇది ఫుల్లీ ఆఫ్లైన్ గేమ్, చాలా మంచి గేమ్ కాకపోతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం ఏ యాంగిల్లో అయినా చూసుకోవచ్చు. మనం ఫస్ట్ పర్సన్ యాంగిల్, ఇలా పైన నుంచి, వెనకాల నుంచి, పైన నుంచి, పక్కన నుంచి, చాలా యాంగిల్స్ నుంచి చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడైతే ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో వెహికల్స్లో ఎందుకంటే దీని గ్రాఫిక్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. దీంట్లో మనం కస్టమైజ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి స్పాన్ వెహికల్స్లోకి వెళ్ళిపోయి మీకు కావాల్సిన వెహికల్స్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ నాకు ఫార్చునర్ కావాలి. ఫార్చునర్ని ఇక్కడ ఆప్షన్లో తీసుకొని మరి స్పాన్ నొక్కాలి. స్పాన్ అయిపోతుంది మన ఫార్చునర్. చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందో ఫార్చునర్. ఇక్కడ మనకి నైట్రో ఆప్షన్ దొరుకుతుంది, ఇంకా బ్రేక్ ఆప్షన్, ఇంకా వెనక్కి వెళ్ళడానికి యూటర్న్ ఆప్షన్, బ్యాక్ చేసుకునే ఆప్షన్, ఫ్రంట్ ఆప్షన్, ఇంకా మళ్ళీ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. స్పాన్ ఏఐ వెహికల్, ఇప్పుడు ఒక వెహికల్ మనం స్పాన్ చేసుకోవచ్చు. ఆ వెహికల్ చూడండి అక్కడ పోయి పడిపోయింది. చూడండి, ఏఐ నుంచి వస్తే వెహికల్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం దీన్ని బ్లాక్ చేసుకోవాలి, అంటే దీన్ని కట్టుకోవాలంటే ఇలా కట్టుకొచ్చింది. చూడండి, చూపిస్తా. ఇలా దాని దగ్గరికి వెళ్ళాలన్నమాట. కొంచెం దగ్గరికి వెళ్తే మనకి బ్లాక్ ఆప్షన్ అనేది వస్తుంది. ఎక్కపోయింది నా బండి. అయ్యో, బ్లాక్ ఆప్షన్ వచ్చింది, కాకపోతే ముందుకు వచ్చేసారి. కొంచెం వెనక్కి వెళ్ళాలి, వెనక్కి. ఈ బ్లాక్ ఆప్షన్ వచ్చేటట్టు ఉంది. వచ్చింది. కొంచెం దూరంగా ఉండాలి. చూడండి, ఇలా ముందర ఇలా కుక్కీలు పట్టేసుకుంటే చూడండి. దీన్ని మనం ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటే మనం ఎక్కడ తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం వెహికల్లో కూడా మారచ్చు, ఏఐ వెహికల్లో కూడా మారిపోవచ్చు. చూపించేస్తా. చూడండి, నేను ఇప్పుడు ట్రాక్టర్ అయిపోయాను. నా వెహికల్ నుంచి నేను మారిపోయా. ఇప్పుడు అది ఏఐ వెహికల్ అయిపోయింది. అలా అన్నమాట. ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా ట్రాక్టర్సే, కొన్ని కార్స్, కొన్ని బైక్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం.
ఆల్టో కార్. చూడండి ఎంత బాగుందో గ్రాఫిక్స్. దీని గ్రాఫిక్స్ చాలా బాగుంటాయి. ఈ గేమ్ ఎక్కడ మనకి ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఫోన్ ఆండ్రాయిడ్ డివైజెస్కి బాగా యూజ్ అవుతుంది గేమ్. ఫర్ ఆండ్రాయిడ్ డివైసెస్ అన్నమాట. ఓకే గైస్, ఈరోజుకి కాదు. ఓ మై గాడ్, ట్రాక్టర్ గుద్దేసేటట్టుంది. ఓకే, నేను తీసేసుకుంటా. ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళి నెక్స్ట్ బైక్ RXXO యమహా బైక్. ఈ బైక్ చాలా బాగుంటుంది చూడడానికి. ఈ అబ్బాయికి కూడా సెట్ అయింది బైక్. ఈ బైక్లో మనం బైక్లో డ్యాన్స్ అండ్ డ్రిఫ్ట్లు కూడా వేసుకోవచ్చు. చూడండి, డ్రిఫ్ట్లు వేసేస్తా. చర్ర వెనకాల పొగలు కూడా వచ్చేస్తాయి. ఒకవేళ మనం ఇలా పెడితే పొగలు వస్తాయి. చూడండి, చూపిస్తా. చూసారా, పొగలే పొగలు. ఓకే, నెక్స్ట్ నేనైతే బుల్లెట్ నాకు నచ్చింది. సో నేను బుల్లెట్లోనే తిరుగుతా. ఎందుకంటే బుల్లెట్ గ్రాఫిక్స్ అలా ఉంది. పైగా దీని హెడ్లైట్కి బాస్ అని కూడా రాశారు. మనం హెడ్లైట్ కలర్ కూడా మార్చుకోవచ్చు. ఫస్ట్ మనకి డిఫాల్ట్ హెడ్లైట్ కలర్ వస్తుంది. అఫ్కోర్స్ అది వైటే ఉంటుంది కదా, అందరికి తెలిసింది. మళ్ళీ నేను దాన్ని రెడ్ కలర్లోకి మార్చుకున్నా, అందుకే నాకు ఇష్టం. ఈ సౌండ్ క్వాలిటీస్ కూడా చాలా బాగుంటాయి. చూడండి, బుల్లెట్ సౌండ్ ఉంది. ఎంత బాగుంది కదా సౌండ్. డ్రిఫ్ట్ కొట్టానంతే. ఓకే, చూడండి బుల్లెట్ సౌండ్ ఎంత బాగుందో. ఓకే, చూడండి, వెరీ నైస్ కదా బుల్లెట్ సౌండ్. చాలా అన్ని ట్రాక్టర్స్ సౌండ్ కూడా ఉంటాయి, కొన్ని కార్స్ ఉంటాయి, దాని సౌండ్స్ కూడా కనిపిస్తాయి. మీకు అన్నిటి సౌండ్స్ హారర్. ఎంత బాగుంటుందంటే గేమ్. ఈ గేమ్ని మీరు పక్కా లో డివైజెస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ గేమ్. ఓకే గైస్, ఈరోజు ఇంతే. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయండి. మరి నెక్స్ట్ పార్ట్ కోసం కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.